హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చేసారు కదా. సో డేట్స్ ఇచ్చేసారు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను నిన్నే వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి, పైన ఐ బటన్ లో ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మంత్ 7th నుంచి సెప్టెంబర్ 8th వరకు ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి ఈ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి డీటెయిల్డ్ గా స్కోర్ ఎక్కువ తెచ్చుకోవాలి అండ్ ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లో ఏవైతే మిస్టేక్స్ చేశారో అవి ఇందులో చేయకూడదు అంటే అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అయితే వాటి గురించి మాట్లాడే ముందు వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఎక్కువగా అడుగుతున్న 2 క్వశ్చన్స్, ఈ టైంలోనే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ కూడా క్యాలెండర్ ఇచ్చారు కదా, మరి ఎస్ఎస్సి పరిస్థితి ఏంటని అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ప్రజెంట్ మన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే నేను దాని మీద వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనల్ని అడుగుతుంది, గ్రూప్ డి. సో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఇచ్చేసారు కాబట్టి నెక్స్ట్ గ్రూప్ డికి సంబంధించిన డేట్స్ ఎప్పుడు అని అయితే అడుగుతున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ గ్రూప్ డి కూడా వెంటనే త్వరగానే ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మోస్ట్లీ నవంబర్ అప్పుడు దాకా కూడా వెళ్తుందని మనం చెప్పలేము. సో మీరు ఫుల్ ప్రిపరేషన్ మోడ్ లోనే ఉండండి. ఎందుకంటే మనం మళ్ళీ నవంబర్ అనుకుంటే కూడా ఒకవేళ ముందుకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. అండ్ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్ గా ఫస్ట్ సజెషన్ నేను చెప్పేది, ఇంత స్కోర్ ఎక్కువ స్కోర్ పెట్టేయాలి, 75+ కానీ 80+ పెట్టాలి, ఇట్లా కంపల్సరీ మైండ్ లో పెట్టుకోవద్దు. ఓకే, ఎందుకంటే మీరు ఒక 60 బాగా పెట్టినా లేదా 55 అలా పెట్టినా కూడా మీరు అక్యురేట్ గా పెట్టిన తర్వాత అదేంటి మనం 80 పెట్టాలి, 80 ఉంటది కట్ ఆఫ్, అట్లా ఫిక్స్ అయిపోయి మీరు ముందే అంటే రానివి కూడా పెట్టేశారు అనుకోండి, ఆ 20 క్వశ్చన్ లో మీకు మిస్టేక్స్ ఎక్కువ అయితే చాలా నెగిటివ్ లో పోతుంది. ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లో జరిగింది అదే. చాలా మంది 70+, 75+, 80+ అటెంప్ట్స్ చెప్పారు, కానీ మనకి యావరేజ్ చూస్తే ఎంత ఉంది, 50s లో ఉంది. సో అంటే అర్థం ఏంటి, చాలా నెగిటివ్స్ లో వెళ్ళిపోయినాయి. ముందే ఇంత కట్ ఆఫ్ ఉంటదేమో అనుకుని రానివి పెట్టేయొద్దు, వస్తేనే పెట్టండి ఎన్నొచ్చినా గానీ. ఓకే, నెక్స్ట్ టార్గెట్. మనం అయితే టార్గెట్ అట్లీస్ట్ 75 పెడదాం అనుకుందాం. ఎగ్జామ్ లో పెట్టడం కాదు, ప్రిపేర్ అవడానికి 75+ రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నదానికి టార్గెట్ పెట్టుకోండి. ఎగ్జామ్ లో ఖచ్చితంగా అన్ని మార్కులు పెట్టాలి అని టార్గెట్ పెట్టుకోవద్దు. అంతకంటే ఎక్కువైనా పెట్టుకోండి, తక్కువైనా పెట్టుకోండి, మినిమం 75 మార్క్స్ అన్నా వచ్చేలా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ కాంపిటీషన్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది గ్రాడ్యుయేట్ తో పోలిస్తే. ఎందుకు, మీకు గ్రాడ్యుయేట్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఈ ఎగ్జామ్ అన్నది రాసి ఉన్నారు అండ్ దీనికి కూడా అప్లై చేస్తారు కదా, ఇంటర్ బేస్డ్ కాబట్టి. అండ్ మీకు గ్రాడ్యుయేట్ కి అలా కాదు, ఓన్లీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళే రాస్తారు. సో ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. సో మీరు ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, నెగిటివ్ మార్కింగ్ ని మైండ్ లో పెట్టుకుని ఎగ్జామ్ రాయాలి. ఓకే, ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి బెస్ట్ గా ఎలా ప్రిపేర్ అవ్వచ్చు తక్కువ టైంలో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఉండే సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, మ్యాథ్స్, రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్. ఇది సిలబస్. ఓకే, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. మనకి ఏమేమి ఉన్నాయి, యూజీలో మ్యాథ్స్, రీజనింగ్, అలాగే జీకే. కాకపోతే జీకేలో మెయిన్ ఇంపార్టెంట్, ఆ 40 మార్క్స్ లో ఏమేమి వస్తాయి, ఇందులో ఎక్కువగా ఏమొచ్చినాయి ఈసారి మనకి, కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మినిమం 6 months అయితే అసలు కన్ఫర్మ్ గా చదవాలి, లేకపోతే చాలా స్కోర్ అన్నది డ్రాస్టిక్ గా తగ్గిపోద్ది. నెక్స్ట్, ఒకవేళ మీరు 6 months చదివేసి ఉంటే డెఫినెట్ గా 12 months, లాస్ట్ 12 months చదవడానికి ట్రై చేయండి. మాక్సిమం స్కోర్ అయితే వస్తుంది. అంటే ఎక్కడి నుంచి చదవాలంటే సింపుల్ గా నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ అన్నది ప్రిపేర్ చేసి ఉంచాను. ఆల్రెడీ 3 months అయితే కంప్లీట్ అయింది. కాకపోతే మీ రెస్పాన్స్ అన్నది ఇంకా బాగుండి ఎక్కువ లైక్స్, ఎక్కువ వ్యూస్ వస్తుంటే నేను లాస్ట్ 12 months కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ మీకు ఆ ప్లేలిస్ట్ నేను ఇప్పుడు మీకు ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను. ఓకే, అండ్ పైన ఐ బటన్ లోనూ ఇస్తాను. ఇందులో ప్రజెంట్ అయితే మనం 3 వీడియోస్ ఒక్కొక్క దానికి ప్రతి నెలకి 200 MCQs వచ్చేలాగా ప్రిపేర్ అయ్యాం అనమాట. ఓకేనా? సో డీప్ గా ఏవైతే ఇంపార్టెంట్ ఆ నెలలో జరిగినవో అన్ని కవర్ అయ్యే విధంగా ఆర్డర్ వైజ్ ప్రిపేర్ చేశాను. అండ్ దట్టు మీకు అది ఫ్రీగా PDF కూడా దొరుకుతుంది. అండ్ ఇదేంటంటే మనం రీసెంట్ గా చేస్తున్న వాటిని బైలింగ్వల్ లో కూడా చేస్తున్నాం. ఓకేనా? కరెంట్ అఫైర్స్. సో అవన్నీ కూడా ఫ్రీగా మీరు తీసుకోవాలనుకుంటే ఈ వీడియోస్ చూసేసిన తర్వాత మన యాప్ ని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్.
ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అనే ఒక కోర్స్ కనిపిస్తుంది. మీరేం డబ్బులు పెట్టి కొనక్కర్లేదు, జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సులోకి వెళ్ళిపోతే మీకు అందులో పీడిఎఫ్స్ ఫ్రీగా దొరుకుతాయి. అండ్ దాని మీద మీరు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ పని కరెంట్ అఫైర్స్ అయితే అక్కడి నుంచి కవర్ చేసుకోండి. బట్ ఏంటంటే వీడియోస్ కనుక మీకు నచ్చితే వాటిని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ ఉంటే నేను ఇంకా ఎక్కువగా మీకోసం ఎఫర్ట్ పెట్టి ఇంకా తీసుకురావడానికి, ఫాస్ట్గా తీసుకురావడానికి కుదురుతుంది. నార్మల్గా కూడా నేను చేస్తాను, లైక్స్ వచ్చినా రాకపోయినా. కాకపోతే కొంచెం ఫాస్ట్గా చేయాలని ఒక మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? కంప్యూటర్స్. ఓకే, కంప్యూటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఒక 3-4 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంకా ఎక్కువ కూడా వచ్చినవి ఉన్నాయి. షార్ట్ కట్స్ కావచ్చు, ఓకేనా, అబ్రివేషన్స్ కావచ్చు, లేకపోతే ఓఎస్ రిలేటెడ్ కావచ్చు. ఇట్లాగా నెంబర్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించిన బేసిక్స్ కూడా అనలేము, వాటిని కొంచెం హార్డ్ లెవెల్లోనే అడుగుతున్నారు. సో వాటి మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాకపోతే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది అండర్ గ్రాడ్యుయేట్ కదా, సో మరీ ఎక్కువ టఫ్గా ఇచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ. మరి మనకి ఇంతకు ముందు లెవెల్ గ్రాడ్యుయేట్ చూసాం కదా, అంత లెవెల్ ఉండకపోవచ్చు, కొంచెం తగ్గించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ అటువంటివి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. దానికంటే ఎక్కువ ప్రిపేర్ అయితే మంచిది, మినిమం అయితే ఐడియా ఉండాలి. ఓకేనా? సో ఈ లెవెల్లో అడిగితే పెట్టే విధంగా అయితే ఉండాలన్నమాట. ఓకే, అండ్ కంప్యూటర్ సంబంధించి ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతారు దాని గురించి కూడా నేను ఆల్రెడీ ఎన్టీపీసీ స్పెషల్ అని వీడియో సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఓకే, మన యాప్లో మీకు దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని దొరుకుతాయి. బైలింగ్ వల్ల చేస్తున్నాం. ఇగోండి, ఇక్కడ మనకి ప్లేలిస్ట్ ఇచ్చాను చూడండి, ఎన్టీపీసీ స్పెషల్ అని ఒక సిరీస్ అయితే ఉంది కదా, ఈ ప్లేలిస్ట్ కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. అందులో ఏంటంటే ఏవైతే 40 మార్క్స్ కరెంట్ అఫైర్స్ లో అడుగుతున్నారో వాటిల్లో ఒక్కొక్క దాని మీద ఎక్కువగా అడుగుతున్న వాటి మీద టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఒక్కొక్క టాపిక్ మనం వీడియో చేసిన దానిలోంచి ఒక క్వశ్చన్ మినిమం వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఎక్కువ కూడా రావచ్చు. కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు, హూ ఈజ్ హూ, ప్రజెంట్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు వీడియో చేశాను నేను. అందులోంచి డైరెక్ట్ గా మీకు క్వశ్చన్స్ వస్తుంటాయి. సిజేఐ ఎవరున్నారు, లేకపోతే చీఫ్ ఆఫ్ రా ఎవరున్నారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరున్నారు, ఆర్మీ చీఫ్ ఎవరున్నారు, సిడిఎస్ ఎవరున్నారు, ఇట్లాగా ఎస్బీఐకి సంబంధించిన చైర్మన్ ఎవరు, ఇట్లా చాలా రీసెంట్ గా ఉన్న వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు అప్ టు డేట్ ఎవరున్నారు అన్నది వీడియో అయితే చేశాను. అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 1 to 395 లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక వీడియో చేశాను. డైరెక్ట్ గా ఆర్టికల్స్ నుంచి ఒక క్వశ్చన్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు మన పేపర్ చూసుకున్నట్టయితే. సో ఇక్కడ నుంచి ఒక బిట్, అలాగే సెన్సెస్ మీద ఖచ్చితంగా బిట్స్ అడుగుతున్నారు, ఒకటి కన్నా ఎక్కువే అడుగుతున్నారు. సో ఇక్కడి నుంచి ఒక 2 బిట్లు. సో ఎంత ఇంపార్టెంట్ ఈ సిరీస్ అన్నది అర్థం చేసుకోండి. అలాగే ఇండెక్స్, ఓకేనా, ఇండెక్స్ ర్యాంకింగ్స్ అంటే ఇండియాకి సంబంధించినవి కానీ గ్లోబల్ గా ర్యాంకింగ్స్ ఇస్తుంటారు కదా, ఇండియా ఏ పొజిషన్ లో ఉంది, లేదా ఫస్ట్ టాప్ లో ఎవరున్నారు, బాటమ్ లో ఎవరున్నారు, అవన్నీ కూడా కలెక్ట్ చేసి వీడియో చేశాను. సో ఇవన్నీ నేను సిరీస్ లో వరుసగా ఇచ్చాను అనమాట. సో మీరు ఇవి ఫాలో అవ్వండి. అలాగే కంప్యూటర్, ఇప్పుడు చెప్పాను కదా కంప్యూటర్ సిరీస్ అని, సో కంప్యూటర్ షార్ట్ కట్స్, ఓకేనా. అలాగే ఐపీఎల్ మొన్న జరిగింది కదా, ఐపీఎల్ కరెంట్ అఫైర్స్, అలాగే డిసీజెస్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఏ డిసీజ్ దేని వల్ల, అలాంటివన్నీ మనం కలెక్ట్ చేసి వీడియో అయితే చేసాం అనమాట. మీరు ఎక్కువగా కష్టపడి రీసెర్చ్ చేసే పని లేదు, జస్ట్ చదువుకోవటమే. ఓకే, సో అది కంపల్సరీ చేయండి. ఓకేనా. అలాగే పీరియాడిక్ టేబుల్ మీద కానీ ట్రిక్స్, నేషనల్ పార్క్ సంబంధించి ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడో చేశాను అనమాట. కొన్ని అయితే ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్ గా ఎన్టీపీసీ సిరీస్ లో చేస్తున్నాను. సో అన్ని మీకు ఉపయోగపడేవి. కంట్రీ కరెన్సీస్ కావచ్చు, ఫోక్ డాన్సులు కావచ్చు, నేషనల్ పార్క్స్ కావచ్చు, రైల్వే హెడ్ క్వార్టర్స్ ఏది ఎక్కడ ఉంది, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్వి అడిగే ఛాన్స్ ఉన్నవి. ఓకే, వీటిల్లోనే కంప్యూటర్ సంబంధించినవి కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను కంప్యూటర్కి, లేదా కంప్యూటర్కి స్పెషల్గా కంప్యూటర్ సిరీస్ అని స్టార్ట్ చేసుకుందాం, ఏదైనా పర్లేదు. బట్ వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ ఇందులో మీరు వీడియోస్ చూసి జస్ట్ మన యాప్లో ఇక్కడ మీకు ఫ్రీగానే, ఇది కూడా ఫ్రీగానే ఉంటుంది, ఎన్టీపీసీ స్పెషల్ అని. సో అందులో పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో కంప్యూటర్స్ అక్కడ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి స్టాటిక్ జీకే. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా అవన్నీ స్టాటిక్ జీకేలోనే పార్ట్స్ కదా, మనకి సెన్సెస్ ఇవన్నీ కూడా స్టాటిక్ జీకే లాగే. జనరల్ గా మార్పు లేనిది, డైనమిక్ గా లేని దాన్ని స్టాటిక్ అంటారు, అంటే చేంజెస్ ఎక్కువగా జరగనివి. ఇప్పుడు సెన్సెస్ 2011 ఉంది, అందులో మార్పు మళ్ళీ ఏముండదు, మళ్ళీ సెన్సెస్ జరిగేదాకా. సో అలా అనమాట. సో వాటికి సంబంధించిన కూడా అదే ప్లేలిస్ట్ లో వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ మీకు ఉండేది జీకే అండ్ తర్వాత జిఎస్ అంటే సైన్స్ అనమాట, జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ కి సంబంధించి గ్రాడ్యుయేట్ లో చూసుకుంటే మనకి ఒక 4 to 5 బిట్స్ కూడా తక్కువ, కొన్నిట్లో 4 to 5 కూడా రాలేదు అంటున్నారు. సో చాలా తక్కువగానే అడిగారు.
ఓకేనా. బట్ సిలబస్ మనకి చూసుకుంటే కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటుంది జనరల్ సైన్స్కి వచ్చేటప్పటికి, ఓకేనా. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ని మినిమం చూసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నాను, మొత్తం చూసుకుంటే మంచిదే, కానీ ఇప్పుడు మొదలు పెడితే టైం ఎక్కువ లేదు, అన్ని కంప్లీట్ చేసుకునే అంత టైం లేదు, కాబట్టి అట్లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చేసుకోమంటున్నా. ఆల్రెడీ ఎప్పుడో ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మొత్తం అయితే ప్రిపేర్ అవ్వండి, అలాగే రివిజన్ కూడా అవ్వండి కంపల్సరీ. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇవి చూసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ జీకేలో మీకు పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మొదలెట్టి డీప్గా చదువుతాను అంటే టైం సరిపోదు. ఒక్కొక్కటి ఇండివిజువల్గానే చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్స్ అవి. ఓకే, సో డీప్గా చదవటాకైతే మీకు 1 monthలో ఇవన్నీ అవుతుంది అనుకుంటే ఫాలో అవ్వండి, మీ ఇష్టం. బట్ నార్మల్గా అయితే యావరేజ్ స్టూడెంట్ గురించి చెప్తున్నాను నేను. సో వాళ్ళు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నా చూసుకుని వెళ్ళండి. ఓకే, లేదు నన్ను కంటిన్యూస్గా ఈ 1 monthలో అవన్నీ చేయమంటే నేను నాకు కుదిరినంత వరకు చేస్తాను, మాక్సిమం ఫ్రీగా యూట్యూబ్లో పెట్టడానికి చూస్తాను. ఓకే, ఇకపోతే మనకి మ్యాథ్స్, రీజనింగ్, ఇవి మన క్లాసెస్ మీరు తీసుకోవచ్చు డైరెక్ట్గా. ముందైతే బేసిక్స్, ట్రిక్స్ తెలియాలి వీటికి. ఎగ్జామ్లో మీకు హార్డ్గా, అంటే హార్డ్ కూడా కాదు, యాక్చువల్గా లెంగ్తీగా వస్తున్నాయి అనమాట క్వశ్చన్స్, లెంగ్తీగా వస్తున్నాయి, అలాగే ట్రికీగా కొంచెం టైం టేకింగ్ అయితే వస్తున్నాయి క్వశ్చన్స్. బట్ మీకు యూజీ కాబట్టి కొంచెం లెవెల్ అయితే తగ్గిస్తారు, బట్ స్టిల్ మీరైతే బేసిక్స్ ఫుల్ క్లియర్ ఉండటం మంచిది ఈ రెండిట్లో. తర్వాత మీరు మార్క్స్ రాయటం మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ చేసి. ఓకే, సో డైలీ జీకేకి మెయిన్గా కరెంట్ అఫైర్స్కే మీకు అట్లీస్ట్ 1 to 1.5 hours పెట్టుకోండి. మాక్సిమం 1 hour అయితే మినిమం పెట్టుకోండి, మాక్సిమం కాదు కానీ మినిమం 1 hour అయితే కరెంట్ అఫైర్స్కి పెట్టుకోండి. అండ్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి 2 hours, కొత్త వాళ్ళు అయితే 3 hours. రీజనింగ్ కూడా 1 to 1.5. మీ పొజిషన్ రీజనింగ్లో ఎలా ఉందన్న దాన్ని బట్టి. అండ్ ఇప్పుడు మీకు పీడిఎఫ్స్ కూడా దొరుకుతాయి కదా, ఆల్రెడీ గ్రాడ్యుయేట్వి పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి, కంపైలేషన్స్. సో రాయండి, 2-3 టెస్టులు రాయండి, మీకే అర్థమవుతుంది ఏ లెవెల్కి వస్తున్నారు, ఎన్ని రైట్ అవుతున్నాయి, ఎన్ని మీరు మిస్టేక్స్ చేస్తున్నారు, నెగిటివ్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దానికి మెయిన్ ఇంపార్టెంట్ మార్క్స్ కూడా రాస్తూ ఉండండి. ఓకేనా. సో ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, ఇందులో అయినా తీసుకోండి. నార్మల్గా కొంచెం టెక్స్ట్ బుక్ అటువంటివి అయితే తక్కువలో ఉంటాయి. ఓకే, అండ్ కుదిరితే 2 సైట్లలో రాయమని ఎప్పుడు నేను రికమెండ్ చేస్తాను, మీరు తీసుకోగలిగితే. ఓకేనా, ఎందుకంటే 2 డిఫరెంట్ అప్రోచెస్ అలవాటు అవుతుంది అని. మార్క్స్ మాత్రం రాయండి ఎక్కడో దగ్గర, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అసలు మొత్తం క్వశ్చన్సే టచ్ చేయట్లేదు అన్నమాట, చూడట్లేదు, ఒక దగ్గరే స్టక్ అయిపోతున్నారు. అటువంటి మిస్టేక్స్ చేయకుండా మార్క్స్ మీకు అలవాటు అవుతుంది టైం మేనేజ్మెంట్ అన్నది. అండ్ ఈ 2 hours, 3 hours, ఈ 1.5 hour అండ్ ఈ తర్వాత మీకు ఈ 1 hour కరెంట్ అఫైర్స్ అయిపోతే మిగతా టైం అంతా ఇక్కడ ఉన్న పార్ట్స్గా ఇవి ఉన్నాయి కదా, వీటి మీద మీకు నచ్చినట్టు ఫోకస్ చేయండి. బెటర్ స్కోర్, మాక్సిమం స్కోర్ అయితే వస్తుంది. మినిమం టార్గెట్ 75 పెట్టుకోండి, కానీ ఎగ్జామ్లో వచ్చినా రాకపోయినా 75 పెడతాను అది మైండ్లో పెట్టుకోవద్దు. వచ్చినన్నే పెట్టండి, ఎంతో కొంత తక్కువైనా, ఎందుకంటే మీకు అనవసరంగా పెట్టే తగలకపోగా వచ్చిన మార్కులు కూడా పోతున్నాయి. ఓకే, సో అదనమాట ఒక ప్లాన్, బ్రీఫ్ ప్లాన్ ఎన్టీపీసీ 30 daysలో మనం చేయగలిగింది మాక్సిమం స్కోర్ తెచ్చుకోవటానికి. అండ్ నేను స్పెసిఫిక్గా మీకు సపోర్ట్ ఈ 1 month దీనికి సంబంధించి మీకు ఉపయోగపడే వీడియోస్ అయితే చేస్తుంటాను. మీరు చేయాల్సిందల్లా ఆ వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతే. మీకు ఎలాగో ఫ్రీగా పీడిఎఫ్స్ అవన్నీ దొరుకుతాయి కాబట్టి చదువుకోండి, దాని మీద ఎక్కువ ఫుల్ ఫోకస్ చేయండి. ఓకేనా. అలాగే మీలో ఎవరికైనా సబ్జెక్ట్స్ ఇండివిజువల్గా కావాలంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, మ్యాథ్స్, రీజనింగ్ ఏదైనా కానీ మన దగ్గర క్లాసెస్ దొరుకుతాయి. అండ్ గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, చాలా తక్కువ ప్రైస్కి మీకు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట, ఫిట్టర్ క్లాసెస్ కానీ ఇవన్నీ. సో కన్సిడర్ అయితే చేయండి. అండ్ SARAN కూపన్ కోడ్ కనుక వాడితే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది వీటి మీద. ఓకేనా, మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోండి. జనరల్ సైన్స్ కావచ్చు, లేకపోతే ALPకి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ గ్రేడ్ 3, ALP ఫుల్ కోర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి డెమోస్ ఇచ్చాను, అక్కడ డెమోస్ చూడండి, చాలా డెమోస్ అయితే ఉంటాయి. ఆ డెమోస్ని చూసి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా క్లాసెస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ మోస్ట్లీ క్లియర్ చేసిన వాళ్ళే ఉంటారు, ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఓకే, అలాగే మీకు ఏమైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ కావాలి అంటే అథెంటిక్ అప్డేట్స్
సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. డెఫినెట్ గా మీకు అక్కడ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అలాగే పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఐడి అండ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో వెళ్లే ముందు వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నవన్నీ ఫ్రీ కంటెంటే మనం చేసినవి. సో మీకు డెఫినెట్ గా ఉపయోగపడే క్లాసెస్ కానీ అప్డేట్స్ కానీ మన దగ్గర గైడెన్స్ కానీ వస్తూ ఉంటే డెఫినెట్ గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో నేను మీకు ఈ ఎన్టీపీసీ స్పెషల్ ప్లేలిస్ట్ అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ 2 ఇస్తాను. తప్పకుండా సీరియస్ గా ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఆ పీడిఎఫ్స్ యాప్ లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. సో ఫర్దర్ గా మీకు ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఎక్కువగా అడిగిన దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.